పండుగ అన్నావా? అయ్యో రాముల వారు ఆంబోతులు అన్నావా? సంతోషంగా వచ్చావా? ఆరు లోగోళ్ళు దిగుతావా? ఆరు కట్టినమ్మలు కాపాడుతున్నావా? దేవుడు ఆంబోతువేనా? సంతోషంగా వచ్చావా? ఆరు లోగులు గారికి చంద్రుగా పండగకి వచ్చానన్నావా? అయ్యా ఆరు లోగులు కాపాడుతావా? ఆరు పెట్టులు దిగుతావా? ఆరు చేసే పనిపాట్లు కాపాడుతావా? ఆరు ఉద్యోగాలు దిగుతావా? ఏది ఏ చెప్తారు ఇలా 500 రూపాయలు సందా ఇచ్చేది. హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. సంక్రాంతి అంటే మనకి మొట్టమొదటిగా ఏది గుర్తొస్తుంది? సంక్రాంతి ముగ్గులు, భోగి మంటలు, హరిదాసు పాటలు. ప్రత్యేకించి మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది గంగిరెద్దులు అంటే బసవన్నలు. ఆ బసవన్నల యొక్క వెనకాల బ్రతుకుతున్న ఆ బ్రతుకుల్ని ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ఎంటీవీ వారు వచ్చేసాం. వారి మాటల్లోనే వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి, ఏ విధంగా బ్రతుకుతారు, వాళ్ళ జీవన విధానం తెలుసుకోవడానికి ఎంటీవీ మీ ముందుకు వచ్చేసింది. వచ్చారన్నావా? సంతోషంగా ఇస్తారా? అయ్యా పండుగ రోజులలో వచ్చారన్నావా? చంద్రబాబు నాయుడు పండగకి ఏది నా కుర్చీ చేసి సంతోషంగా ఇచ్చేది అదిగోండి. మీ పేరేంటండి? కోటేశ్వరరావు అండి. కోటేశ్వరరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొత్తూరు అండి. కొత్తూరు. ఇప్పుడు సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కాబట్టే ఇప్పుడు ఈ యొక్క గంగిరెద్దుల్ని బసవరాజుల్ని తెస్తారు. మీకు ఇంతకు ముందు మరి మీ జీవన విధానం ఎలాగ? ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కాబట్టి ఇది ఓకే. దీనికన్నా ముందు మరి సంక్రాంతి లేని టైంలో మీరు ఎలా బ్రతుకుతారు? వ్యవసాయ పనులకు వెళ్తామండి. వ్యవసాయ పనులకు వెళ్తామండి. వ్యవసాయ పనులకి వెళ్తామండి. మ్యాక్సిమమ్ ఈ యొక్క గంగిరెద్దులు వీధుల్లోకి తీసుకెళ్ళి వాటిని పండగ తీసుకెళ్ళడానికి ఒక రోజుకి వచ్చి ఎంత సంపాదిస్తారు? రోజు వచ్చేది దొరికిన డబ్బులు అన్న వస్తాయండి. ఇచ్చేవారు వస్తాయి అన్ని 20,000 రూపాయలు. ఎంత? 20,000 రూపాయలు వస్తాయండి. రోజుకి 1000 రూపాయలు వస్తాయి. ఓకే. ఈ యొక్క కేవలం ఈ యొక్క ఆధారం మీదే అందరూ బ్రతుకుతారు మీ కుటుంబం అంతా? మొత్తం మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 7 మంది ఉన్నామండి. 20 మంది. అంటే మీకు ఎన్ని గంగిరెద్దులు ఉన్నాయి? 6 అంబోతులు ఉన్నాయి. మాకు 6 అంబోతులు ఉన్నాయి. 20 మంది ఉన్నాం. 20 మంది ఉంటారు. ఎవరెవరు ఎన్ని తోలుకుపోతారు? మొత్తం 6 అంబోతులు వెళ్తాయండి. ఒక అంబోతు ఉండదండి. ఒక అంబోతు ఉండదు. మరి వీటికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయి ఇవి మీ దగ్గర? 7 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. మీరు కొన్నారా లేకపోతే మీకు ఇస్తారండి? ధర్మంగా ఇస్తారు. మీకు ఆ ధర్మంగా అయితే పోషణ అంతా మీరు చూసుకుంటారు. పోషణ అంతా చూసుకొని మేత పెట్టుకునేది మేమే. ఈ సంక్రాంతి రోజుల్లో మీరు ఉంటారు. మీరు మరి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా, మరి అర్ధరాత్రులు మీకు ఓకేనా? ఇలాగా ఏం చేద్దామండి, మరి తప్పదే. కానీ సంక్రాంతికి అనేసరికి ప్రత్యేకించే గంగిరెద్దుల్ని తిప్పాలి ఏకస్థాయిలో మరి చూస్తారు. మీకు గవర్నమెంట్ వారు ఏ ఒక్క ప్రత్యేకతలు ఇవ్వట్లేదండి. అసలు ఏం అవ్వలేదు. మరి సంక్రాంతి అంటేనే మీది కదా. మరి అది గంగిరెడ్లు తిప్పాలా లెక్క అయితే మరి అది రూపం మీకు కేవలం ఏమైనా ఈవెంట్లో పిలుస్తారా గంగిరెద్దులు పెట్టమని? పిలుస్తారండి. మరి పిలిచేటప్పుడు చెప్పట్లేదు. మాకు ఎంత ఇస్తారు డబ్బులు? అసలు ఇవ్వట్లేదండి. డబ్బులు ఏమి ఇవ్వరు, ఓన్లీ ఊళ్ళని ఆడిమంటున్నారు అంతే. మరి ఊరిని ఆడితే మీకు ఎలా ఉంటుంది? మరి మీరు చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్కి? చెప్పాలండి. మరి ఇంకేం చేయ, మరి ఇవ్వట్లేదు. మరి దీని పేరేంటి అంటారు? రాముడు అండి. రాముడు. ఈ రాముడు ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర? 4 సంవత్సరాలు అండి. ఓకే. వీటికి అనారోగ్యమైన వస్తే మీరు ఏం చేస్తారు? ధర్మ హాస్పిటల్ చూపిస్తారు. మా హాస్పిటల్ అని చూపిస్తారు. కేవలం ఈ యొక్క జీవనోపాధి వల్లే మీ కుటుంబం అంతా బతుకుతుంది అంటున్నారు. అంతేనా? మీ కుటుంబం కోసం చెప్తారా మాకు? ఎవరు ఉంటారు? ఎన్ని మంది? మీకు ఎన్ని మంది పిల్లలు? 9 అండి. 9 పిల్లలు. ఏమేమి చదువుతున్నారు వాళ్ళు? హలో చెప్పండి. నానా నీ పేరేంటి? రాజు. ఏ క్లాసు? 7th క్లాసు. మీ అక్క? 8th. మీ అక్కగారా? వాళ్ళు వెళ్ళిపోయారు లేక. నీ పేరమ్మా? లక్ష్మి. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాసు. మరి మీ నాన్నగారు వాళ్ళు లేనప్పుడు ఇవి మీరు చూసుకుంటారా? చూస్తారు. మరి వీటి కోసం మీకు తెలుసా ఏ విధంగా పెంచాలి? తెలీదండి. మీకు తెలియదు. ఈ యొక్క సంక్రాంతి పండుగ వస్తుంది కదమ్మా, అంటే మీరే మీ యొక్క వాళ్ళే ఇప్పుడు ఊరికి పండగ ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే గంగిరెద్దులు బసవన్నలతో మీరు ఏర్పాటు చేస్తారు. మీరు ఏ విధంగా జరుపుకుంటారు ఆ పండుగని? ఊళ్ళో తిరుగుతారు. పండగ లేదుగా మరి.
పండగ లేదు. ఇప్పుడు సంక్రాంతి పండుగ ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు ఈ వృత్తి చేస్తున్నారు. పండగ లేనప్పుడు మీరు ఏ పనులు చేస్తారు? ఆ పనులే చేస్తామండి, కూలి పనులే చేస్తారు. మరి మన యొక్క ఆంధ్ర రాష్ట్రాలన్నిటికీ సంక్రాంతి అనేది పెద్ద పండగ. ఎందుకంటే ఆ పండగలో మీరు ఏంటి గంగిరెద్దులు కానీ బసవన్నలు కానీ లేకపోతే కనుక ఆ పండగ అవ్వదు. కానీ మీకంటూ సరైన గుర్తింపు లేదు అంటున్నారు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ తరపు మీరేనా అడుగుతారా, ఏమైనా మాట్లాడతారా? అడుగుతుంటే మాట్లాడుతుంటే ఏమి చెబుతలేదు మాకు. ఏ విధంగా అడిగారు? ఏమో తలాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నాం, ఏమి ఇవ్వలే. ఓకే, ఇప్పుడు ఇలాగా ఈ సమయాల్లో గోడారాలు వేసి ఉంటున్నారు. ఓకే, ఈ మరి మీకు వర్షాలు కానీ ఏమైనా శ్రమలు ఏమైనా వస్తాయి కానీ మీ పొజిషన్ ఏంటి? ఇక్కడే పడుకుంటాం దోమలు ఈగలు. ఒక్కొక్క ఊరికి వెళ్తారా? ఒక్కొక్క ఊరికి వెళ్తాం. ఒక్కొక్క ఊరికి వెళ్తారా? ఆ ఊరికి వెళ్ళి మీకు మొత్తం ఎన్ని ఉన్నాయి ఎడ్లు? ఎడ్లు ఉంటాయండి మా ఊరి మీద 15 ఎడ్లు 20 ఎడ్లు ఉన్నాయి. వాటి పోషణ వాటి అన్ని ఇంకా మీరే చూసుకోవాలి. వాటికి సంబంధించి ప్రత్యేకించి మీకు ఎవరేమి హెల్ప్ చేయట్లా? ఏం చేయరు. ఓకే, ఉదయాన్నే వెళ్ళాలి సంక్రాంతి బసవన్న రోజు వెళ్ళాలా, తెచ్చుకోవాలా, వండుకోవాలా, కూర వండుకోవాలి, తినాలా. మీరు కొంతమంది సహాయం చేస్తారు, కొంతమంది చేయరు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అయ్యే తెచ్చుకొని గడుపుతారు. చేస్తున్నారు మేమండి మా తాతల ముత్తాతల కాడి నుంచి వృత్తి చేస్తున్నామండి. తాతల ముత్తాతల కాడి నుంచి చేస్తున్నారు. మీరు ఫస్ట్ నుంచి ఇదే వృత్తి చేస్తున్నారా? ఇంకా దీనికి సంబంధించి వేరే వృత్తి కూడా చేస్తారా? అంటే కూలి ఉన్నప్పుడు కూలికి వెళ్తారు అండి కుర్రోళ్ళు. నా ముసలో నెలలోను ఇట్లాంటి పండగలకి సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి పండగకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఊరు తిరుగుతుంటామండి. ఏలూరు వేరే ఊర్లు కూడా వెళ్తారా? ఏలూరుకి అంటే వర్షకాలం వెళ్తామండి. అటు ఇప్పుడు బసవన్నకి ప్రత్యేకించి పూజలు ఏం చేస్తారా? పూజలు చేస్తారండి. ఇంటింటి వారికి పూజ చేస్తారు, దానా పెడతారు, అయ్యా డబ్బులు ఇస్తారు. ఏ చెప్పగానే వింటది, ఏ చెప్పగానే చేస్తుంది. మీరు ప్రత్యేకించి ట్రైనింగ్ ఇచ్చారా? మేము ట్రైనింగ్ ఏంటంటే అంతా ఇచ్చేసామండి. అయ్యా ఎద్దుల ఆటలు చూపించారు, అన్ని ఆటలు ఆడితే ఏదో తల 200 ఇచ్చేవారు, 300 ఇచ్చేవారు, 500 ఇచ్చేవారు, అందరూ ఇస్తారండి సంక్రాంతి రోజులల్లా. సంక్రాంతి రోజు అది ఒకవేళ ఈ యొక్క సంక్రాంతి మరి కొన్ని రోజులు అయిపోతుంది, పూర్తయిపోద్ది. వాటి పరిస్థితి ఏంటి? ఇంకా మీ వృత్తి ఏంటి? మళ్ళీ శివరాత్రి వెళ్తామండి, బలి తిరణాలు వెళ్తామండి. సంక్రాంతి అయిపోయాక బలి తిరణాల్లో తానాలు చేసే కూడా పెద్దలు పొగిడించుకొని అంతా ఇస్తారండి. ఒక రోజుకి మీరు ఎంత సంపాదిస్తారు? ఎంత సంపాదిస్తామండి? ఆ రోజుకి 1000 వచ్చిన రోజున 2000 వచ్చిన రోజున అది చేతుల కింద వస్తాయండి. అంతే, అది అంతే. ఇవ్వడం తప్ప నుంచి కానీ అది ప్రత్యేకించి మీకు ఉద్యోగం లాగా ఏమి లేదు. అదేనండి, ఉద్యోగం లేదండి. అదే ఆ విధంగా ఏమి లేదు. మీకు 8 మంది పిల్లలు? నాకు 5 పిల్లలు. వాళ్ళకి 8 మంది పిల్లలు? ఎవరిగా మీ పిల్లలు, మీ మనవరాలు ఎవరున్నారా? ఈ మనవరాలు మా మనవరాలేనండి. అయ్యో ఆడు మనవడండి, ఈడు మనవడానండి. ఇది వారసత్వంగా వస్తుంది అంటున్నారు కదా, మరి మీ మనవరాలని పిల్లల్ని ఇదే వృత్తిలో నింపుతారా? అంటే చదువుకుంటున్నారండి. అదే మెయిన్. మీరు ఏ వృత్తి చేసినా సరే, అది చెప్పండి, మీరు ఏ వృత్తి మీరు చేసినా సరే పిల్లల్ని మాత్రం మీ దగ్గర ఉంటున్నారు కాబట్టి మళ్ళీ ఫస్ట్ స్కూల్కి పంపించండి. పంపిస్తున్నా. అది ఎందుకంటే ఆ కుర్రోడు చదువుకుంటాడండి. ఎందుకంటే మనం పడుతున్న శ్రమ మన పిల్లలు కూడా పడకూడదు. వీటికి అనారోగ్యం వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తామండి, ఇక ఎద్ది తలపిండి పెట్టను, దానా పెట్టను, అంతా కొని పెడుతుంటామండి అట్లకి. మీకు సంక్రాంతి నిమిత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కేవలం సంక్రాంతి సమయంలోనే మీకు గంగిరెద్దులకు గాని బసవన్నలకు గాని హరిదాసు రచనలకు ఎంత అయితే ప్రాధాన్యత ఉందో మీకు కూడా అన్ని ప్రాధాన్యత ఉంది. ఈ యొక్క సంక్రాంతి టైంలో కూడా మాకు కావాల్సిన ఫెసిలిటీస్, మాకు కావాల్సిన మాకు కావాలి అని గవర్నమెంట్ తరపున ఏం అడగలేదా మీరు? అది అంటే అడుగుతుంటే మీరు తిరుక్కుంటున్నారు కదా అని మా ఉద్యోగం అంటే వస్తాయండి. ఉద్యోగాలు కానీ రాలేదు కదండి, అందుకు గురించి ఇలాగే ఓళ్ళప్పుడు తిరుగుతుంటామండి. మీరు ఉన్నప్పుడు ఏదన్నా నివాస ఇల్లు స్థలాలను ఇచ్చారా మీకు? ఇళ్ళ స్థలాలు ఇచ్చారు కానీ అది దారి లేదండి. దారి లేదండి. ఏమో అట్టగా ఉన్నవారు డబ్బు ఉన్నోళ్ళు కట్టుకున్నారు, డబ్బు లేని వాళ్ళు మా ఇంటి వాళ్ళు పేదవాళ్ళు ఇక అలాగ ఉండిపోయినాయండి. ఒక బసవన్న వచ్చారు.
వాళ్ళని తెచ్చిన మనం మాట్లాడదాము. నీ పేరేంటి బ్రదరు? అంజీ. అంజీ, ఏ ఊరు? కొత్తూరు. మరి నువ్వు స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు? వెళ్తా. మరి స్కూల్కి వెళ్ళకుండా ఇలా వెళ్తే మరి ఎవరు చదువుకుంటారు? 4 రోజులు తిరుగుతామండి. సంక్రాంతి కదా, ఈ 4 రోజులు తిరుగుతారు. ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత మరి బడికి వెళ్తామండి. మీరు మేమా వ్యాపారం లేకపోతే ఎడ్లు పట్టుకొని మళ్ళీ తిరుగుతామండి. ఎడ్లు పట్టుకొని తిరుగుతారు. ఒకవేళ వాటికి ఏదన్నా అనారోగ్యం వస్తే కనుక మీరు మరి ఊర్లన్నీ తిప్పుతారు కదా, మీకు ఎంత ఆయుష్ ఉండాలో దానికి ఎంత ఆయుష్ ఉండాలి. వారికి అనారోగ్యం వస్తే మీరు దాన్ని తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? ఏమవుతావు మరి ఉదయం వెళ్తారు, సాయంత్రం 6 వరకు వెళ్తానే ఉంటారు. మరి మీకు ఫుడ్ ఎవరిని పెడతారు? ఊళ్ళో పెడతారండి. ఊళ్ళో పెడతారు. కొంతమంది పెడతారు, కొంతమంది అట్టిగా పట్టుగా దొరికిద్దిగా అలా వెళ్తే దాని తప్పని ప్రత్యేకించి ఏమీ లేదు. ఎవరిని పెడితే తినడమే అంతే. రాముడు 1, రాముడు 2, రాముడు లక్షణం, రాముడు లక్ష్మణుడు పేరు పెట్టాడు. హనుమనుడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది మీ దగ్గరికి వచ్చి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అవుతుంది. ఇది 4 సంవత్సరాలు. ఓకే. ఇప్పుడు అదే 6 సంవత్సరాలు. రోడ్ల మీద దీన్ని ఇక్కడ కడతారా? ఎటు వెళ్ళిపోవా? వెళ్ళవండి, మమ్మల్ని వదిలేసి వెళ్ళవగా. వాహనాలు రోడ్ల మీద కట్టినప్పుడు వాటిలో గుద్దేస్తాయిగా. ఏం గుద్దో వాటికి సంబంధించి మీ జాగ్రత్తలు పక్కన చూసి కట్టేస్తామండి. మేకలేసి కడతారు. వాటి సమయానికి సరిపడా ఆహారం ఇస్తున్నారు. మరి ఎంత తిప్పుతున్నా ఎంత చేస్తున్నారు? పొలంలో జొన్నల చోళ్ళు అవి వేస్తామండి. వాటి ప్రత్యేకించి తింటారు. ఓకే. గడ్డి, పచ్చగడ్డి, పొరిగడ్డి వేస్తాం. ఇప్పుడు మీరు ఉదయాన్నే వెళ్ళారుగా, ఉదయాన్నే ఏ సమయానికి వెళ్ళారు? 6ంటికి వెళ్తాం. 6ంటికి. ఇప్పుడు ఏ సమయం? 6 అయింది. మినిమం 12 గంటలు. ఈ యొక్క 12 గంటలు మీకు వచ్చిన ఆదాయం ఎంత? వస్తాయండి, రోజుకి 1000 రూపాయలు వస్తాయి. రోజుకి 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలు కేవలం మీరే తీసుకుంటారు, ఇంకా అందరూ పంచుకోవాలా? అందరూ పంచుకోవాలండి. 1000 రూపాయలతో ఒకరికి ఎక్కువ దొరికినా ఒకళ్ళు తక్కువ దొరికినా తల రాప తీసుకోవాలి. ఎంత వచ్చినా సరే అందరూ పంచుకోవాలంటారు. ఈ నెల తిరిగేసి తీసుకుంటాం. మొత్తం మీరు ఎన్ని మంది ఉంటారు? ఉంటామండి, 6 ఉన్నాం. 6 ఉన్నారు ఇక్కడ. మీ వైఫ్ గారు ఏలూరు చుట్టూరు ఉన్నారండి. ఇంకా అయిపోయిందా మీకు? మీ వైఫ్ గారు ఎవరు? మా ఆవిడకు. అటు వెళ్తారా? మీ పాప గారు? కొడుకు పిల్లలు 2 ఉన్నారు. ఇంకొకడు ఇంటికాడికి వెళ్ళాడు. 2 కొడుకులు, 1 కూతురు. ఇస్తారులే. ఎలా మన అమ్మోతి ఇక్కడ గొప్పగా 500 చందా ఇచ్చేసి గొప్పగా పేరు తెచ్చాడు. ఇప్పుడు మనం చూస్తున్నాము, మనం సంక్రాంతి అంటే బసవన్నలు, గంగరెద్దులు, హడావుడి, అల్లర్లు అనుకుంటాం. ఈ యొక్క బసవన్న వెనకాల పడే బాధలు మనం ఇప్పుడు అయితే మన ఎంటీవీ వారు మీ ముందుకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. కేవలం రోడ్ల మీద భిక్షాటనగా ఇంటింటికి వెళ్ళి అడిగితే తప్ప నుంచి మాకు ఎటువంటి రూపాయి మాకు రాదు. మేము వచ్చిన రూపాయితో మేము మా కుటుంబం అంతా ఇప్పుడు కూడా మేము బతకాలి. ఆ వచ్చిన అమౌంట్ ఇంటికి కూడా ఎవరైనా వెళ్తే వాళ్ళు భిక్షాటానికి ఆహారం ఇస్తే తప్ప నుంచి మాకు 1 రూపాయి కూడా ఉపయోగం లేదు అని అంటున్నారు. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.